ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మన ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం. అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో మనం చేసే పరిహారాలు, పూజలు, మంత్రాలు, అలాగే స్విచ్ వర్డ్స్, ఏంజల్స్ నెంబర్స్, ముఖ్యంగా బీజ మంత్రాలు అనేటివి మనకు ఎంతగానో చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెట్టాయండి. మనల్ని ఎన్నో బాధల నుంచి మనల్ని బయటపడేశాయి. కాబట్టి ఎన్ని బాధలున్నా, ఎన్ని సమస్యలున్నా కూడా అలాంటివన్నింటినీ మర్చిపోయి మనకు తెల్లవారేసరికి అన్నీ తీరిపోయేటువంటి ఒక మంచి బీజ మంత్రం, ఒకే ఒక అక్షరం ఉన్న బీజ మంత్రాన్ని ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. అది ఎప్పుడు చెప్పుకోవాలి, ఎలా చెప్పుకోవాలి అనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. దాన్నొచ్చేసి ఫస్ట్ మనం రాత్రి నిద్రపోయే ముందు ఒక గ్లాసు వాటర్ అనేది మనం తీసుకొని, దాన్ని మనం ఒక చేతిలో పట్టుకొని, ఈ యొక్క ఒకే ఒక బీజాక్షరం గల అక్షరాన్ని మనం ఒక 9 సార్లు అనేది చెప్పుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు ప్రతిరోజు కూడా మీరు అలా చేస్తూ ఉండండి. మీరు ఎంత కష్టం ఉన్నా, పగలంతా కూడా ఎంత టెన్షన్‌తో, ఎంత కష్టంతో, ఎంత బాధతో ఉన్నా కూడా రాత్రి అయ్యేసరికి ఈ యొక్క మంత్రం అనేది, ఈ యొక్క ఒకే ఒక బీజాక్షరం అనేది మీరు ఒక 9 సార్లు చెప్పుకొని పడుకున్నట్లయితే ఎన్ని కష్టాలు, ఎన్ని సమస్యలున్నా తెల్లవారేసరికి అన్నీ తీరిపోతాయి. తర్వాత వచ్చేసి దీనికి నియమ నిబంధనలు, ఆ తర్వాత ఆ నీటిని ఏం చేయాలి అనేది చూద్దాం. నియమ నిబంధనలు అంటే దీనికైతే బీజాక్షరం కాబట్టి కొంచెం శుద్ధబద్ధంగానే ఉండాలి ఫ్రెండ్స్. నీస్ అనేది తినకూడదు. పీరియడ్స్ టైంలో చెప్పుకోకూడదు. స్నానం చేశాక పడుకోబోయే ముందు మీరు మంచం మీద కాకుండా కింద అనేది కూర్చొని ఒక గ్లాస్ వాటర్ అనేది చేతిలో తీసుకొని, కుడి చేతిలో పట్టుకొని క్లీం అనే బీజ అక్షరాన్ని ఒక 9 సార్లు అనేది చెప్పుకోండి. ఇలా చెప్పుకున్న తర్వాత ఆ నీళ్ళు అనేది అక్కడే మీ మంచం పక్కనో, మీరు కింద పడుకుంటే మీ పక్కన అనేది అలా పెట్టేసుకొని పడుకోండి. ఉదయం నిద్ర లేచిన తర్వాత, స్నానం చేసిన తర్వాత వచ్చేసి ఈ వాటర్ అనేది మీరు ఏదైనా చెట్టు పాదుల్లో పోసేయండి ఫ్రెండ్స్. స్నానం చేసి మాత్రమే ఆ నీటిని తాకాలి. మీరు ఆ నీటిని ఏం తాగనవసరం లేదండి. చెట్టు పాదుల్లో పోసేయచ్చు స్నానం చేసిన తర్వాత. ఇలా చేసి చూడండి. తప్పకుండా మీకు ఎన్ని కష్టాలు, ఎన్ని సమస్యలున్నా కూడా అన్నీ మర్చిపోతారు. తెల్లవారేసరికి కూడా మీకు అవి సాల్వ్ అయిపోతాయి. చాలా రిలీఫ్‌గా అయిపోతుందనమాట. ఈ విధంగా మీరు రోజు చేసుకున్నా కూడా మీకు మీ టెన్షన్స్ నుంచి మీరు ఫ్రీ అవ్వగలుగుతారు. ఆ తర్వాత వచ్చేసి ఇంకొక విషయం అండి, పెసలు. పెసలు అనేది మనం ఒక పావు సేరనేది మనం తెచ్చిపెట్టుకొని రోజు ఒక పిడికెడు, పావుసేరు అంటే హాఫ్ కేజీయో, పావు కేజీ, ఒక కేజీ అనేది మీరు తెచ్చిపెట్టుకొని, అప్పుడప్పుడు మనకు చాలా దోషాలనేది ఉంటాయి. మనం తెలుసో తెలియకో చీమని చంపటం, పాముని, దోమని, ఇలా పిల్లిని ఏదో ఒక విధంగా మనం గాయపరుస్తూ ఉంటాం. వాటన్నింటినీ మనకు మన లైఫ్‌లో, మన జాతకంలో ఎన్నో దోషాలనేది ఉంటాయి. ఆ దోషాల కారణంగా మనకు పెళ్ళిళ్ళు కాకపోవటం, లేదు అంటే ఏదైనా సరే మనకు ఏది కూడా ముందుకు జరగకపోవటం మన జాతక దోషం వల్ల. ఆ దోషాలన్నీ మనం సింపుల్‌గా పోగొట్టుకునే ఒక చిన్న పనండి. అది చాలా తక్కువ ఖర్చుతో కూడింది. పెద్ద ఖర్చేమీ లేదు. మన ఇంట్లో వాడుకునే వస్తువే కాబట్టి పెసలు అనేది ఏదైనా ఒక కిలో అనేది తెచ్చిపెట్టుకొని, అప్పుడప్పుడు మీరు ఎప్పుడైనా సరే ఒక 4 రోజులకో, ఒక వారానికోసారో కానీ ఒక పిడికెడు పెసలనేది మీరు నానబెట్టండి. నైట్ టైం అనేది నానబెట్టేసి దాన్ని నిద్ర లేచిన తర్వాత కోళ్ళకి కానీ, పక్షులకు కానీ, పిట్టలకు కానీ, కాకులకు కానీ వాటిని దానాగా వేస్తూ ఉండండి. ఇలా అప్పుడప్పుడు మీరు చేస్తూ ఉండటం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మీ లైఫ్ అనేది చాలా మంచిగా ఉంటుంది. ఇలాంటివన్నీ మనం ఎన్నో ఈ జాతక దోషాలు ఉండడం వల్ల చాలా పూజలు చేయించుకోవటం, జాతకాలు చూపించుకొని ఏవేవో పరిహారాలు అనేటివి చేయటం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం. అలాంటివన్నీ కూడా చెయ్యనవసరం లేకుండా మన లైఫ్‌లో ఉన్న మన జీవితంలో మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోవటానికి ఇది చాలా సింపుల్ అయిన తక్కువ ఖర్చుతో కూడినటువంటి పననమాట. అప్పుడప్పుడు మనం పక్షులకి దానాగా ఈ పెసలనేది నానబెట్టి వేస్తూ ఉండటం వల్ల మీ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ఇలా కూడా చేస్తూ ఉండండి. మేము ఫస్ట్ చెప్పింది కూడా మీరు ట్రై చేసి చూడండి. తప్పకుండా మీకు మంచి ఒక జీవితంలో మార్పనేది కల్పిస్తుంది. అలాగే రోజువారీ మీ సమస్యలన్నిటి కూడా క్లియర్ అయిపోతూ ఉంటాయన్నమాట. ఈ విధంగా చేస్తూ ఉండండి ఫ్రెండ్స్.
మీకు నేను కామెంట్‌లనేటివి చాలా ఎక్కువగా వస్తున్నాయండి నాకు. వచ్చిన కామెంట్‌లో కూడా చాలామంది ఏంటంటే, మంచిగా పెడుతున్నారు. మాకు జరిగింది. మాకు మంచిగా మంచి మాట చెప్పారు. మంచి మంత్రం షేర్ చేశారు అని థాంక్స్ అని పెడుతూ ఉన్నారు. కొంతమంది ఏంటంటే, మీరు ఎంతైతే మీరు చెప్తున్నారో అవన్నీ మీరు పాటిస్తున్నారా? ఈ మంత్రాలన్నీ మీకు వచ్చా? ఎందుకు సోది కొట్టిస్తున్నారు? ఎందుకు ఇలా మోసం చేస్తున్నారు అని పెడుతున్నారు. ఇలా నేను మోసం అయితే ఏం చేస్తున్నానో నాకు అర్థం కావట్లేదు. నాకు తెలిసిన విషయాన్ని మీతో షేర్ చేస్తున్నాను. ఎవరైనా సరే నేను చెప్పిన ఆ మంత్రం కానీ, ఆ పరిహారం కానీ ఎవరైతే బాధలో ఉన్నారో వారికి పనికొస్తుంది. వా ఈ మనం అనుకుంటూ ఉంటాం. మనం ఏదైనా బాధలో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి మనకేదైనా చెప్తే బాగున్ను, మనకేదైనా షేర్ చేస్తే బాగున్ను, మన బాధను పంచుకుంటే బాగున్ను అని అనుకునే వాళ్ళుంటారండి. అలాంటి వారి కోసమే ఈ పరిహారాలు కానీ, ఈ మంత్రాలు కానీ. అంతేకాని నేనేం మీ డబ్బనేది లాక్కోవట్లేదు. అలాగే వచ్చి మీ నేను ఏది గూడా మీ చేత ఖర్చయితే చేయనీయట్లేదు కదండీ! ఎందుకు మీరు ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టొద్దు. మీకు యూజ్ అయితే యూజ్ చేయండి. లేదు అంటే వదిలేసేయండి. మిమ్మల్ని చూడమని నేనైతే ఫోర్స్ చేయట్లేదు. మీరు చేస్తున్నారా ఈ మంత్రాలు? మీరు వాడుతున్నారా? మీరే కోటీశ్వరులు కావచ్చు గదా! అంటే నాకవసరమైన మంత్రాన్నయితే, పరిహారాన్నయితే నేను చేసుకుంటున్నాను. అన్నీ అందరికీ అవసరం అవ్వవు. అవసరమైన వాటిని అవసరమైన వాళ్ళు చూసుకొని కావాలిది ఇది మనకు అవసరం అనుకుంటే చేసుకుంటారు. నాకు కూడా అంతే. నాకు ఏది అవసరమో డబ్బు పరంగా కావచ్చు, ఇంకేదైనా పరిహారాలు కావచ్చు, నేను కూడా చేసుకుంటూ ఉంటాను. ఎందుకు చేసుకోను చెప్పండి? చెప్పేదాన్ని నేను చేసుకోకుండా ఉంటానా? నాకు అవసరమైనటివి నేను చేసుకుంటాను. కాబట్టి మీరు కూడా దయచేసి మీకు అవసరం అనుకుంటేనే చూడండి, చేసుకోండి. లేదు అంటే మానేసేయండి. అంతేకాని ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టొద్దు ప్లీజ్. అది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి మాత.